ఈ మనిషి ఎక్కువగా టిక్టాకులు చేస్తుందండి. అస్సలు మనుషులు కూర్చొనివ్వదు. పెడుతున్నాను ఎందుకో మరి ఎందుకోసమని ఇన్నే పెడుతున్నాను. తీయాలి ఇవాళ అది వాళ్ళేమో పిలిపినోళ్ళు, ఆ మనిషి ఏమో మేరీ, ఈ అమ్మ ఏమో మా సూర్యకాంతమ్మ. అదిగో అంది మా మీరమ్మ మొఖం మూసేసుకుంటుంది. పెళ్లి కూతురు, కొత్త పెళ్లి కూతురు కదా, మొఖం మూసేసుకుంటుంది. రాక రాక వచ్చేవని కొన్ని టీ నీళ్ళు అడిగితే ఇచ్చింది. వచ్చ నీళ్ళ కింద కలిపేసి ఇచ్చింది. అడిగితే అడిగితే కాదు అడిగితే ఇచ్చింది ఆ మనిషి. అందుకోసమే తీస్తున్నాను. ఈ మనిషి ఏమో ఏం చేస్తుంది, ఎలా కూర్చున్నా తింటున్నారా ఎరుగుతున్నారా చూడదు, తీసేస్తుంది, వీడియో పెడేస్తుంది టిక్టాక్లోను. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, ఇంకా ఎలా కూర్చుంటున్నారో తెలియదు, అలా చేస్తుంది ఈ మనిషి. తీయమమ్మా, ఎందుకు తీసేయాలా? మీరు తీసి పెడేస్తారు కానీ మేము తీయకూడదా? మేము ఎందుకు తీయకూడదు చెప్పండి, కారణం ఏంటో చెప్తే అప్పుడు నేను తీయడం మానేస్తాను. చెప్పండి అమ్మగారు. నీ సెలకాయ అక్కడెక్కడే పెట్టావు కదా. ఇక్కడేనమ్మా, అక్కడే చాలు. ఏంటి ఏంటి ఆకాశంలో పెడేసేది, మెట్ల మీద ఎక్కిచ్చేసేది, రోడ్డు మీద ఒకటి పెడేసేది, ఎంత ఎలా తీసేదో ఈ వీడియోను నిజంగా. చికెనాలు లేకుండానే తీస్తున్నాను నేను. 2 తీయలేదు, 2 నిమిషాలు కూడా అవ్వలేదు ఇంకా. అలా తీస్తున్నాను వాళ్ళందరినీ. 2 నిమిషాలు అయితే ఆపేస్తాను, నేనే ఆపేస్తాను. అందరూ మరి ఇక్కడికి వచ్చాం కదా, సభహి రాక అప్పుడే 3 నెలలు అయ్యింది సభహి వచ్చి. ఏది మా సూర్యకాంతం ఇదిగో మా మామ పత్తు, మాకు ఇల్లు అంటే అంత ప్రాణమో చచ్చిపోతుంది. మొన్నే చేయించారు రోడ్లు కట్టాను. ఉండు, నేను ఏమేమి పెట్టకరవద్దు, నువ్వేం పెట్టద్దు. మాకు పాట కట్ట ఏమొద్దు, నాకు పాటలు కట్ట ఏమొద్దు. పాట అందుకు వస్తుంది, అది పెడితే అది వస్తుంది. ఇదిగో ఇవన్నీ చూపిస్తున్నాను, మరి ఏం చేస్తాం, మరి ఇవన్నీ చూపించాలా. ఎందుకంటే సభహీలోను మరి వీళ్ళందరూ ఇగో ఇవాళ ఇలాగ వచ్చామమ్మా, పార్టీకని వచ్చాం. ఈ ఇంటికి మామ పెద్ద మామ కాదు, చిన్న మామ. ఈ మామ ఇంట్లోకి రానివ్వదు మనుషుల్ని. వచ్చారా మాకు ముచ్చి పెడేసుకుంటుంది. నాకు నువ్వు ఎట్టొద్దు అన్నాను కదా, నువ్వు నాకు దియ్యొద్దు, నేను ఉండకూడదు, నేను ఉండకూడదు, నువ్వే ఉండాలి. అదిగో మనిషి నాకొద్దు. ఇంకా మా సూర్యకాంతమ్మా నువ్వు మాట్లాడి తల్లి, ఈ మనిషితో వద్దు మనకు సంబంధం. నువ్వు ఎలా పడితే అలా తీసి పడేసానుకో, నేను ఇలా పడేసుకుంటాను, చూసుకో. మరి మా అమ్మ అంత పని చేస్తుందమ్మా, కొంతసేపన్నా కూర్చోదు. మా అమ్మను కూర్చొని ఎవరు పాపం అమ్మ. సరే అయితే అందరు బాగున్నారు కదా, నేను బాగున్నానమ్మా. ఇవాళ సభహి వచ్చాము. యేసయ్య వందనాలు తండ్రి, స్తోత్రాలు.